నార్త్ తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ అని ఒక సపరేట్ కమిటీని, స్టేట్ కమిటీని ఏర్పాటు చేసింది పీపుల్స్ వార్. దానికి కట్కం సుదర్శన్ ఎలియాస్ ఆనంద్ ఆయన సెక్రటరీగా ఉన్నాడు. ఆ సమయంలో ప్రసాదరావు స్టేట్ కమిటీ మెంబర్గా ఎలివేట్ అయ్యిండు. అట్లనే అప్పుడు NTZCలో మెంబర్గా జీనుగు నరసింహారెడ్డి ఎలియాస్ జంపన్న, సందే రాజమౌళి ఎలియాస్ ప్రసాద్తో పాటుగా శంకరన్న కూడా, అంటే ప్రసాదరావు కూడా అందులో స్టేట్ కమిటీ NTZC మెంబర్గా ఎదిగిండు. తర్వాత 2006లో 10 ఏళ్ల తర్వాత 2006లో ఖమ్మం జిల్లా కార్యదర్శిగా చార్జ్ తీసుకున్నాడు, సెక్రటరీగా, PW డిస్ట్రిక్ట్ కమిటీ సెక్రటరీగా. 2007లో నార్త్ తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీకి సెక్రటరీగా అపాయింట్ అయ్యిండు. తర్వాత 2008లోనే సెంట్రల్ కమిటీ మెంబర్గా కూడా అతన్ని నియమించారు. మోడెం బాలకృష్ణ అలియాస్ మనోజ్, ప్రతాప్ రెడ్డి రామచంద్రారెడ్డి ఎలియాస్ చలపతితో పాటుగా ఈ ఇద్దరు కూడా ఈ మధ్యన ఎదురుకాల్పుల్లో మరణించారు, ఈ మోడెం బాలకృష్ణ అండ్ రామచంద్రారెడ్డి. తర్వాత 2015 వరకు NTZC సెక్రటరీగా పనిచేసిండు ప్రసాదరావు. తర్వాత 2015లో దానికి పేరు మార్చి తెలంగాణ స్టేట్ కమిటీగా పేరు మారింది. అప్పటికి తెలంగాణ స్టేట్ సెక్రటరీగా యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ అని ఆయన సెంట్రల్ కమిటీ మెంబర్ కూడా ఆయన ఉండే. ఆయన చనిపోయిన తర్వాత మళ్ళా చంద్రన్న, అంటే పుల్లూరు ప్రసాదరావు చంద్రన్న మళ్ళీ తెలంగాణ స్టేట్ కమిటీ సెక్రటరీగా అప్పుడు చార్జ్ తీసుకొని మొన్న డిసెంబర్ 2024 వరకు కూడా దానికి సెక్రటరీగా పనిచేసిండు అన్నమాట.